Dear Ignou learners, welcome back to our channel Ignou Updates Telugu. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అలాగే నన్ను ప్రతిరోజు స్టూడెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ రెగ్యులర్గా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, అసైన్మెంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చాలా డీటెయిల్డ్గా అసైన్మెంట్స్ రాయడం కోసంగా క్వశ్చన్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మీకు క్లియర్గా చూపిస్తాను. అయితే ఇక్కడ ఒక విషయం, నేను కొన్ని వీడియోస్ని స్టెప్ బై స్టెప్ చూపించడానికి కారణం ఏంటి అంటే, కొంతమందికి అంతగా నాలెడ్జ్ లేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసమని నేను కొంచెం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తున్నాను. అది మిగతా స్టూడెంట్స్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇకపోతే ఈ అసైన్మెంట్స్ విషయానికి వచ్చేస్తే, కరెక్ట్ అసైన్మెంట్ కనుక మీరు సబ్మిట్ చేయకపోతే ఇగ్నో వాళ్ళు కనుక మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేసినప్పుడు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, మీరు లాస్ట్ డేట్ మిస్ అవ్వడం జరుగుతుంది, లేదంటే మీరు అనవసరంగా శ్రమ పడతారు. ఆ కష్టంకి తగ్గ యూజ్ అయితే మీకు ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అసైన్మెంట్ క్వశ్చన్ పేపర్ని కరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అసైన్మెంట్ విషయంలో నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక 2 వీడియోస్ ఉన్నాయి. అసైన్మెంట్స్ ఎలా రాయాలి, ఎలా రాయటం ద్వారా మనం 90% మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మొత్తం ఆల్రెడీ ఒక 2 వీడియోస్ చేశాను నేను. ఆ వీడియోకి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ మాత్రం కొంచెం టైం తీసుకొని అందరూ కూడా చూడండి. మీకు డెఫినెట్గా ఆ వీడియోస్ వల్ల యూజ్ ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇక ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే, ఈరోజు వీడియోలో నేను ఒక డిగ్రీ కోర్స్కి అలాగే ఒక పీజీ కోర్స్కి ఎగ్జాంపుల్ కింద అసైన్మెంట్ క్వశ్చన్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు అసైన్మెంట్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీ హ్యాండ్ రైటింగ్తో వాటికి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, మేము కంటెంట్ అంతా ఒక వర్డ్ ప్యాడ్లో పెట్టి ప్రింట్అవుట్ తీసిస్తామంటే అలా కుదరదు. ప్రాజెక్ట్ వర్క్ అలా చేయొచ్చు, కానీ అసైన్మెంట్కి మాత్రం మీ హ్యాండ్ రైటింగ్తోనే రాయాల్సి ఉంటుంది. మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎలా రాయాలని చెప్పేసి. మనం మొదటిగా చేసుకోవాల్సినది, మనం తీసుకున్న కోర్స్ ఏంటి, ఆ కోర్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్ కోడ్స్ ఏంటి, ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఇవి కనుక మీరు తెలుసుకొని లేకపోతే మీరు అసైన్మెంట్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, నేను బీఏజీ తీసుకున్నాను, బీఎస్సీజీ తీసుకున్నాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అని. మీరు ఒక విషయం మర్చిపోవద్దు, సబ్జెక్ట్స్ అనేవి స్టూడెంట్ నుంచి స్టూడెంట్స్కి డిఫరెంట్గా ఉంటాయి. మీరు తీసుకున్న సబ్జెక్ట్స్ ఇంకొక స్టూడెంట్ తీసుకుని ఉండకపోవచ్చు. సో మీకు గుర్తుందా, నేను ఆన్లైన్ అడ్మిషన్స్ గురించి వీడియో చేసినప్పుడు నేను చెప్పాను, గ్రూప్స్లో నుంచి కొన్ని సబ్జెక్ట్స్ కొంతమంది సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకుంటారు. ఎలెక్టివ్స్ అంటారు వాటిని. కంపల్సరీ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, ఫౌండేషన్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, ఎలెక్టివ్స్ కొన్ని ఉంటాయి. సో ఈ సెలెక్షన్ అనేది స్టూడెంట్ టు స్టూడెంట్స్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మీరు వేరే వాళ్ళని అడగద్దు అసైన్మెంట్ పేపర్స్ ఎలా చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ చేసుకోవాలి అని చెప్పేసి. మీరు మీ కోర్స్ని, మీరు ఏదైతే కోర్స్ జాయిన్ అయ్యారో ఆ కోర్స్కి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి మీకు వచ్చేసి ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మీ డీటెయిల్స్ మీరే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను చెప్పినట్టుగా మీరు చేయాల్సిన మొదటి పని, మీ కోర్స్ కోడ్ ఏంటి, ఆ కోర్స్లో మీకున్న సబ్జెక్ట్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్స్ గల కోడ్స్ ఏంటి అనేవి కంపల్సరీగా మీరు ఒక పేపర్ మీద పక్కన రాసి పెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది అడుగుతారు నన్ను, మాకు అలా గుర్తు లేదు, మేము అడ్మిషన్ తీసుకున్న తర్వాత నాకు అంత ఐడియా లేదు అని చెప్పేసి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇగ్నో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత చాలా మెథడ్స్ ఉన్నాయి. నేను ఈ మెథడ్ చూపిస్తున్నాను ఇప్పుడు, ఇంకో మెథడ్ కూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూసారంటే ఎన్రోల్మెంట్ నెంబర్, ప్రోగ్రామ్, డేట్ ఆఫ్ బర్త్ అని ఉన్నాయి. మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి ఇగ్నో యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చి ఉంటుంది. ఆ మెయిల్లో, ఆ డాక్యుమెంట్లో మీకు మీ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటారు. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇక్కడ అప్లై చేయండి. దాని తర్వాత సెలెక్ట్ ప్రోగ్రాంలోకి వెళ్ళి మీరు ఏ ప్రోగ్రామ్కి అయితే రిజిస్టర్ చేసి ఉన్నారో ఆ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ టైంలో మీ సర్టిఫికేట్లో ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత మీకు స్టూడెంట్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, నేను అది చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటి అంటే, స్టూడెంట్ సపోర్ట్లోకి వెళ్ళి స్టూడెంట్ జోన్లోకి వెళ్ళండి. దానిలో కింద మీరు చూసారంటే రిజిస్ట్రేషన్ స్టేటస్ అని చూడండి. లెఫ్ట్ సైడ్లో థర్డ్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అని ఉంది.
సో ఆ రిజిస్ట్రేషన్ స్టేటస్ ఇది ఇక్కడ చూసారా, ఇది రిజిస్ట్రేషన్ స్టేటస్ అని ఉంది. ప్రజెంట్ అయితే సర్వర్ ఎర్రర్ చూపిస్తుంది, ఒక్కొక్కసారి ఇగ్నో వెబ్సైట్ ఇలా ఎర్రర్ చూపిస్తుంది. సో అది క్లిక్ చేసి కూడా మీరు మీ డీటెయిల్స్తో లాగిన్ అవ్వచ్చు. అది కూడా ఒక మెథడ్. ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు, చూసుకోండి మీకు కంఫర్టబుల్గా ఏ మెథడ్ ఉంటే ఆ మెథడ్లో ఫాలో అవ్వచ్చు. మీరు అడ్మిషన్ తీసుకున్నప్పుడు, ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుని ఉంటారు కదా, దాన్ని మర్చిపోకుండా ఒక బుక్లో కానీ ఎక్కడైనా ఒక దగ్గర రాసి పెట్టుకోండి. అది ఇలాంటప్పుడు మీకు లాగిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా ఎలాగ మీ స్టూడెంట్ పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలో. ఓకే, ఇప్పుడు నేను శాంపుల్గా ఒక స్టూడెంట్ డీటెయిల్ ఓపెన్ చేసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు ఇంతకుముందు చూపించిన విధంగా ఒక స్టూడెంట్ డీటెయిల్ని ఇక్కడ నేను ఓపెన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ జూలై 2021లో, అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఈ సెషన్కి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగా ఈ స్టూడెంట్ ఈ సెషన్లో, అంటే జూలై సెషన్లో అడ్మిషన్ తీసుకుని ఉన్నాడు అని మనం అనుకుంటే ఇవన్నీ కూడా అతని సబ్జెక్ట్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసారంటే నేను మీకు చెప్పాను కదా, కొన్ని కంపల్సరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఎలెక్టివ్స్ ఉంటాయి, కొన్ని ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది కోర్స్ టు కోర్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది బీటీఎస్ ప్రోగ్రామ్, టూరిజం స్టడీస్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఇక్కడ ఏవైతే టైటిల్ కింద కోర్సెస్ ఉన్నాయి, అలాగే కోడ్ కింద టైటిల్కి సంబంధించిన కోడ్ ఉంది, అంటే సబ్జెక్ట్ కోడ్ అని అంటామన్నమాట. సో ఈ సబ్జెక్ట్స్ కోడ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పర్సన్కి జూలై 2021కి నేను అసైన్మెంట్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే డిగ్రీలో మిగతా కోర్సెస్ చదువుతున్నారో ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీ స్టూడెంట్ పోర్టల్ ఓపెన్ చేసుకొని దానిలో మీకు ఎటువంటి సబ్జెక్ట్స్, మీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్స్ కోడ్స్ ఏంటనేది గుర్తుపెట్టుకొని ఆ సబ్జెక్ట్స్ కోడ్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా సెర్చ్ చేసుకొని క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోండి. అన్నిటికీ కూడా సబ్జెక్ట్స్ డిఫరెంట్ ఉంటాయి, కానీ ప్రాసెస్ మాత్రం సేమే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు తీసుకున్న కోర్సులో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్కి అసైన్మెంట్ రాయాల్సి ఉంటుంది. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. అసైన్మెంట్స్ రాయకుండా ఉంటే మీరు నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, మాకు ఇంకా అడ్మిషన్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ రాలేదు, అంటే అడ్మిషన్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, మేము రాద్దాం అనుకుంటున్నాము అంటే, మీకు కనుక క్లియర్గా ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నారని గుర్తుంటే మాత్రం రాయండి, లేకపోతే వెయిట్ చేయండి. వన్స్ మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని రాయటం చాలా మంచిది. నా సజెషన్ అయితే మీ అడ్మిషన్ నెంబర్, ఎన్రోల్మెంట్ నెంబర్ క్రియేట్ అయిన తర్వాత మాత్రమే స్టూడెంట్ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ మీ సబ్జెక్ట్స్ చెక్ చేసుకొని దాన్ని బట్టి పేపర్ డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్ పేపర్ వాటికి అసైన్మెంట్ రాయమని నేను ఎప్పుడూ కూడా సజెస్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఇగ్నో అసైన్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇగ్నో వెబ్సైట్కి వచ్చాను, డౌన్లోడ్స్ని క్లిక్ చేశాను. మీరు లెఫ్ట్ సైడ్లో కనుక చూసారంటే అసైన్మెంట్స్ అని ఉంటుంది ఆప్షన్, ఆ ఆప్షన్ని క్లిక్ చేశాను. చూసారా, ఇవన్నీ కూడా అసైన్మెంట్ క్వశ్చన్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సినవి. సో ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్ రావచ్చు, దీనిలో నుంచి కరెక్ట్ పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను డీటెయిల్డ్గా. ఇన్ కేస్ ఇంకా కూడా మీకు కన్ఫ్యూజన్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ డౌన్లోడ్ లింక్స్ అయితే కొన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి కొన్ని సబ్జెక్ట్స్ పెట్టుకుంటూ వెళ్తాను. ఆ లింక్స్ మీరు క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా మీ అసైన్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీలో ఎవరికైతే అసైన్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడం కష్టంగా ఉంది అని అనుకుంటారో మీరు కామెంట్ సెక్షన్లో మీ సబ్జెక్ట్స్ని మెన్షన్ చేయండి, నేను మీకు డౌన్లోడ్ లింక్స్ని రిప్లైగా పంపిస్తాను. నేను కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకొని ఈ పని చేస్తున్నాను. దీనివల్ల మీ అందరికీ యూజ్ అయితే నాకు అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఇంకొకటి లేదు. నేను ఇంతకుముందు చూపించిన స్టూడెంట్ కోర్స్ అనేది బీటీఎస్ అని చెప్పాను. అది బీకామ్, బీఏ, బీఎస్సీ కాదు, అది బీటీఎస్, అదొక డిఫరెంట్ కోర్సు. ఇక్కడ కనుక చూసారంటే ఇక్కడ నేను బీటీఎస్ అని చూడగలుగుతున్నాను. ఇక్కడ పక్కన చూడండి బీటీఎస్ అని చెప్పేసి ఇక్కడ. సో ఈ బీటీఎస్ని క్లిక్ చేసుకొని ఏ ఇయర్కి సంబంధించిన అసైన్మెంట్స్ అనేవి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏ సెషన్ అనేది కూడా చూపిస్తుంది. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి, ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ కోర్స్కి సంబంధించి నేనేం చెప్పాను, ఈ స్టూడెంట్
జూలై 2021లో అడ్మిషన్ తీసుకున్నాడని చెప్పాను కదా. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ పక్కన చూసారంటే జాన్కి జూలైకి అంటే జనవరి సెషన్కి జూలై సెషన్కి ఒకటే ఫైల్ ఉంది, అది నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూసారంటే టూరిజం స్టడీస్ బీటీఎస్ కోర్స్ ఫస్ట్ ఇయర్ అసైన్మెంట్ బుక్లెట్ వచ్చేసి 2021, కోర్సెస్ వచ్చేసి TS1 TS2. అలా కిందకు వచ్చారంటే ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తుంది. సో ఇలాగా మీరు చెక్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకునే ముందు. అయిపోయిన తర్వాత దీన్ని ఫైల్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క స్టూడెంట్. ఇక్కడ చూసారంటే నేను బీకామ్ గురించి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ ప్లేస్ చూడండి, ఇక్కడ బీకామ్ జనరల్ ఉంది, అలాగే బీకామ్ AF, CA అండ్ A, F అండ్ CA, ఇలాగా 4 టైప్స్ ఆఫ్ బీకామ్ ఉంది. అందుకనే చెప్తున్నాను కోర్స్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీది కనుక బీకామ్ G అయితే ఆ బీకామ్ జనరల్ ఉంది కదా, దానిలో ఇంగ్లీష్ మీడియమే అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంగ్లీష్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్స్ కోడ్స్ ఉన్నాయి చూడండి. సో మనం ఇప్పుడు 2021లో ఉన్నాం కాబట్టి ఇక్కడ చూసారంటే ఈ ప్లేస్లో ఇక్కడ 2021 కోర్స్ ఇవి చూపిస్తుంది. ఇవి సబ్జెక్ట్స్. దీనిలో మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత సపోజ్ ECO01 అనే సబ్జెక్ట్ కనుక అసైన్మెంట్ మీరు రాయాలి అయితే దాన్ని క్లిక్ చేయండి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే బీకామ్లో చాలా సబ్జెక్ట్స్కి ఇంకా అసైన్మెంట్స్ అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే ఇంకా చాలామంది స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటూ ఉన్నారు. అలా కొంతమంది స్టూడెంట్స్కి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి వన్స్ అడ్మిషన్ సైకిల్ క్లోజ్ అయిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్ అసైన్మెంట్స్ని వెబ్సైట్లో, ఇకపోతే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఫౌండేషన్ కోర్సెస్ ఉంటాయి. అంటే సబ్జెక్ట్స్ ఫౌండేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీ కోర్సెస్లో. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే అవి డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. నేను చూపిస్తాను ఎక్కడెక్కడ ఉంటాయి అనేది. ఒకటి BDP అని ఉంటుంది. BDP అనేది ఒక జనరల్ డిగ్రీ ప్రోగ్రామ్, అంటే బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్. BDP అంటే ఎవరైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీస్ చేస్తున్నారో, బీకామ్, BSc, BTS, BA, ఇలా డిఫరెంట్ కోర్సెస్, వాళ్ళందరికీ కొన్ని సబ్జెక్ట్స్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ కామన్ సబ్జెక్ట్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా BDPలో ఉంటాయి. ఇక్కడ చూడండి BDP BA అని ఒకటి చూసారా. ఈ BDPలో మీరు కామన్ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా క్వశ్చన్ పేపర్స్ చూసుకోవచ్చు. అంటే సపోజ్ ఒక బీకామ్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, మీరు బీకామ్ ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. వీటిలో కనుక మీకు కావాల్సిన క్వశ్చన్ పేపర్ కోడ్స్ కనిపించకపోతే వెంటనే BDPకి రండి. BDPకి వచ్చి BDPని క్లిక్ చేయండి. BDPని క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి 21-22 సెషన్కి అంటే ఇవి అప్డేట్ అయినాయి క్వశ్చన్ పేపర్స్. సో జనరల్ సబ్జెక్ట్స్ మాత్రం అప్డేట్ అయినాయి. సో దీనిలో మీరు ఇంగ్లీష్ ఎలెక్టివ్స్ తీసుకోవచ్చు. PPC వాళ్ళు ఎవరైనా ఉంటే సైకాలజీ క్వశ్చన్ పేపర్స్ అప్డేట్ అయినాయి. అలాగే ఫౌండేషన్ కోర్సెస్ FHD, FUD కూడా అప్డేట్ అయినాయి. అలాగే పొలిటికల్ సైన్సెస్లో కూడా కొన్ని పేపర్స్ అప్లోడ్ అయినాయి. సో 2021 సెషన్కి జనరల్ సబ్జెక్ట్స్ మాత్రం అసైన్మెంట్స్ అప్డేట్ అయినాయి. సో మీరు వీటితో మీ అసైన్మెంట్స్ రాయటం స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, మీరు అసైన్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ కోర్స్ కోడ్ని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసినప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ మీకు దానిలో కనిపించకపోవచ్చు. అలా కనిపించని సబ్జెక్ట్స్ని మీరు BDP/BA అనే ఆప్షన్ ఉంది, దాని కనుక క్లిక్ చేసుకుంటే జనరల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా, ఫౌండేషన్ కోర్సెస్ అన్నీ కూడా దానిలో సబ్జెక్ట్ కోడ్స్ ఉంటాయి. ఇదండి ప్రాసెస్ డౌన్లోడ్ చేసుకోవడానికి. మాస్టర్ డిగ్రీ కనుక చూసుకున్నట్లయితే సపోజ్ MA హిస్టరీ కనుక నేను ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి MA హిస్టరీ ఫస్ట్ ఇయర్ పేపర్, సెకండ్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి. నేను దాన్ని కనుక క్లిక్ చేస్తే మళ్ళీ కూడా ప్రాసెస్ అయితే ఇంతేనండి. కానీ ఇంకా ఇగ్నో కొన్ని కోర్సెస్కి అసైన్మెంట్ పేపర్స్ని అప్డేట్ చేయలేదు. కానీ ప్రాసెస్ మాత్రం ఇలాగే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ సబ్జెక్ట్స్కి అయితే అసైన్మెంట్స్ కావాలో, నా సహాయం కోరుకుంటున్నారో మీ సబ్జెక్ట్స్ని కింద కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. ఓకేనా? సో ఇదండి అసైన్మెంట్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ కరెక్ట్ అసైన్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. అసైన్మెంట్ క్వశ్చన్ పేపర్లో ఇయర్స్ మెన్షన్ చేస్తారు. ఆ ఇయర్ని, ఆ మంత్ని కరెక్ట్గా చెక్ చేసుకోండి. సో ఎప్పట్లాగానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, క్వశ్చన్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు. వీడియోని లైక్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయడం ద్వారా నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలుగుతాను.